మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రతి నెల గౌరవ వేతనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోండి. మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అనేక సమస్యలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు యూనిఫామ్స్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని చిన్న కోరారు. ఇక కోడిగుడ్లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని పేర్కొన్నారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా సమావేశము సిఐటియు ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మొన్న కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలకు నేను ఒకటే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మధ్యాహ్న భోజన కార్మికులు ఏ డిపార్ట్మెంట్లో లేదు ఈ సిస్టము. మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాలకు ఎదురు డబ్బులు ఖర్చు పెట్టి అడ్డితోని తీసుకొచ్చి వేలాది పిల్లలకు వంట చేసి భోజనం పెడుతున్నటువంటి, రుచికరమైన భోజనం పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటి వరకు 4 నెలల నుంచి ఈ ప్రాథమిక పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ ఇప్పటి వరకు పెండింగ్ వేతనాలు లేవు. గౌరవ వేతనం పేరుతోని 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఆ 2000 రూపాయలు కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇస్తున్నారు. మేము ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకైతే నెల రాగానే 3వ తారీఖు నాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. 80,000 70,000 జీతం ఉన్నటువంటి వాళ్లకు గౌరవ వేతనం పేరుతోనే 2,000 రూపాయలు తీసుకున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంవత్సరం 2 సార్లు వేయడం సమంజసం కాదు. రాబోయే కాలంలో మేము అడుగుతున్నాం, ఇలా పోలీసు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉన్నది, మున్సిపల్ కార్మికులకు ఒక యూనిఫామ్ ఉన్నది, అంగన్వాడీలకు ఒక యూనిఫామ్ ఉన్నది, ఆశా కార్యకర్తలకు ఒక యూనిఫామ్ ఉన్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా కాటన్ దుస్తుల యూనిఫామ్ని ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోడిగుడ్డు ఇలా ప్రభుత్వ హాస్టల్కు ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రిని అంతా ప్రభుత్వమే పంపిణీ చేస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు కూడా నిత్యావసర వస్తువులతో ఆ వస్తువులను కోడిగుడ్డుతో సహా పంపిణీ చేసి కోడిగుడ్డుకు ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించాలా. ఇవాళ మామూలు టిఫిన్ చేస్తే 40 రూపాయల నుంచి 60 రూపాయల టిఫిన్ ఉన్నది. ఇలా హల్పారం పేరుతోని, ఇలా ఇంకేదో రాగి జావ పేరుతోని అసలు డబ్బులు లేవు. అందుకనే